హనుమంతుని జీవితంలో చాలా మందికి తెలియని, అరుదైన మరియు జనంలో అంతగా ప్రాచుర్యం పొందని ఒక ప్రసిద్ధ చిన్న కథ ఇది. ఒక పిల్లవాడిచే హనుమంతుని వినయం. హనుమంతుడు తన అపారమైన బలం, ధైర్యం మరియు భక్తికి సార్వత్రికంగా కీర్తించబడినప్పటికీ, అతని వినయాన్ని వ్యక్తపరిచే ఒక మనోహరమైన కథ. రావణ వధ తర్వాత అయోధ్యకు విజయవంతంగా తిరిగివచ్చిన తర్వాత రామచంద్రుడు తన ఆస్థానంలో కొలువై ఉన్నాడు. అక్కడ పండితులైన ఋషులు మరియు గొప్ప వీరులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో ప్రభువును స్తుతిస్తున్నారు. యువ హనుమంతుడు తన ప్రియమైన రామునికి సేవ చేయడానికి ఎల్లప్పుడూ ఆసక్తిగా, భక్తిగా కూర్చున్నాడు. అకస్మాత్తుగా 5 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు లేని ఒక చిన్న పిల్లవాడు ఆ స్థానంలోకి వచ్చి తన చిన్న చేతులు చెరుస్తూ అమాయకత్వంతో శ్రీరాముని నామాన్ని జపించడం ప్రారంభించాడు. ఆ శబ్దం మధురంగా ఉన్నప్పటికీ పెద్దలు అందించే స్తుతుల వలె వాక్చాతుర్యం లేదా గొప్పగా లేదు. కొంతమంది ఆస్థానికులు నవ్వుతూ చూసుకున్నారు. అయితే హనుమంతుడు ఆ పిల్లవాడిని శ్రద్ధగా గమనించాడు. ఆ పిల్లవాడు తన సాధారణ జపంతో, చప్పట్లతో కొనసాగిస్తున్నప్పుడు హనుమంతుడు నెమ్మదిగా పరిమాణంలో కుంచించుకుపోయాడు. చివరకు పిల్లవాడి కంటే కూడా చిన్నగా మారాడు. అతని ఆకస్మిక మార్పుతో అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపోయారు. రామచంద్రుడు హనుమంతునిలో వచ్చిన మార్పును గమనించి మెల్లగా నవ్వాడు. అతను హనుమంతుడిని ఉద్దేశించి, ఓ మహాబలశాలి, నీ గొప్ప రూపం ఇలా ఆకస్మికంగా కుంచించుకుపోవడానికి కారణమేమిటి అని అడిగాడు. హనుమంతుడు తన చిన్న స్వరంతో, అత్యంత వినయంతో ఇలా బదులిచ్చాడు. ప్రభూ శ్రీరామ, ఇంత అమాయకమైన హృదయంతో, స్వచ్ఛమైన మరియు స్థిరమైన భక్తిని చూసినప్పుడు నా స్వంత విపులమైన స్థుతులు చాలా తక్కువగా అనిపిస్తాయి. ఈ పిల్లవాడి స్వచ్ఛమైన ప్రేమ మీ పట్ల ఎంత శక్తివంతంగా, సంపూర్ణంగా ఉందంటే నా అపారమైన రూపం కూడా భారంగా, సరిపోనిదిగా అనిపిస్తుంది. ఇంత స్వచ్ఛమైన భక్తిని చూసి నేను చిన్నబోయాను. రామచంద్రుడు ఆ పిల్లవాడిని ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా హనుమంతుని వైపు చూశాడు. నీ అవగాహన గొప్పది, హనుమా. నిజమైన భక్తి గొప్ప చేష్టలలో లేదా అలంకరించబడిన మాటలలో మాత్రమే లేదు, కాని హృదయం యొక్క స్వచ్ఛతలో ఉంది. ఇది ఈ పిల్లవాడు సంపూర్ణంగా ప్రదర్శిస్తున్నాడు. దీనిని గుర్తించడంలో నీ వినయం నీ గొప్పతనానికి మరో నిదర్శనం. అప్పుడు హనుమంతుడు తన సాధారణ పరిమాణానికి తిరిగి వచ్చాడు. యువ భక్తుని పట్ల అతని గౌరవం స్పష్టంగా కనిపించింది. లంకలో అతని సాహసవంతమైన పనుల కంటే తరచుగా తక్కువగా చెప్పబడే ఈ కథ హనుమంతుని యొక్క లోతైన వినయాన్ని మరియు అతని స్వచ్ఛమైన రూపంలో భక్తిని గుర్తించి గౌరవించే అతని సామర్థ్యాన్ని అందంగా వివరిస్తుంది. అది ఊహించని మూలాల నుండి వచ్చినప్పటికీ, నిజమైన బలం శారీరక శక్తిలో మాత్రమే కాకుండా నిజమైన ప్రేమ మరియు విశ్వాసానికి తలవంచే సామర్థ్యంలో కూడా ఉందని ఇది మనకు గుర్తుచేస్తుంది. హనుమంతుని వ్యక్తిత్వంలోని నిశ్శబ్ద అంశంపై ఈ కథ దృష్టి సారించినందున ఇది అంతగా తెలియకపోవచ్చు. ఇది అతని భక్తి యొక్క లోతును మరియు నిజమైన ఆధ్యాత్మికతపై అతని అవగాహనను వెల్లడి చేసే ఒక రత్నం. ఇది నిజమైన కథ. నచ్చితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అద్భుతమైన, అరుదైన చరిత్రను మీ ముందుకు తీసుకువస్తాను. ధన్యవాదములు. మీ తెలుగు వైబ్రేషన్స్.